హాస్య బ్రహ్మ బ్రహ్మానందం లెక్చరర్గా పనిచేసి సినిమాల్లోకి వచ్చారని మనందరికీ తెలుసు. కానీ అసలు ఆయన టీచర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారో మీకు తెలుసా? దీనికి కారణం చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన. బ్రహ్మానందం చిన్నప్పుడు ఓ రోజు స్కూల్లో ఓ ఉపాధ్యాయుడి మీద ఆయన ఒక ప్రాంక్ చేశారు. ఆ ప్రాంక్ తో ఆ ఉపాధ్యాయుడి ధోతి ఊడిపోయింది. బ్రహ్మానందంతో పాటు విద్యార్థులందరూ పగలబడి నవ్వారు. కానీ కోపంతో బ్రహ్మానందాన్ని ఆ ఉపాధ్యాయుడు రక్తం వచ్చేలా కొట్టారు. గాయాలతో బ్రహ్మానందం ఇంటికి వెళ్లారు. ఆయన చేసిన పని గురించి అప్పటికే ఆయన తండ్రికి తెలిసి బ్రహ్మానందాన్ని కట్టేసి మళ్లీ కొట్టారు. వాస్తవానికి బ్రహ్మానందం వేసే జోక్స్, ప్రాంక్స్ అంటే ఆయన తండ్రికి కూడా ఇష్టమే. కానీ ఈసారి ప్రాంక్ చేసింది ఒక టీచర్ మీద. అత్యంత విలువగల వృత్తిలో ఉన్న వ్యక్తి మీద ప్రాంక్ చేశారన్న కోపంతోనే తండ్రి కొట్టారని బ్రహ్మానందానికి అర్థమైంది. టీచర్ అనేది ఒక ఉద్యోగం మాత్రమే కాదని, ఆర్థిక అసమానతలను పట్టించుకోకుండా అందరినీ సమానంగా చూస్తూ జీవితానికి కావాల్సిన పాఠాలు నేర్పించే ఎంతో గౌరవంతో కూడిన ప్రొఫెషన్ అని ఆయనకు తెలిసొచ్చింది. అందుకే ఆయన కూడా టీచర్ అవ్వాలనుకున్నారు. బ్రహ్మానందం జీవితంపై చేసిన పూర్తి వీడియో లింక్ కింద ఇస్తాను, చూసేయండి.